అసలు ఇవాళ ర్యాంకుడ్ మ్యాచ్లో ఎనిమిదికి అయితే చుక్కలు చూపించాను అనమాట. అంతేకాకుండా ఒక్కసారి కూడా తెచ్చుకోకుండా అయితే 12 కిలోలతో బోయ్ అయితే కొట్టాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గేమింగ్ ఎఫ్ఎఫ్. నేను ఫస్ట్ పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి వ్యూస్ రావేమో అనుకున్నా, బట్ 50 వ్యూస్ క్రాస్ అయింది. సో ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ వస్తారని అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మనం 50 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో తొందరగా 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే 50 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక వీక్లీ పాస్ అయితే గివ్ అవే వేద్దాం అనుకుంటున్నాను. సో తొందరగా అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేపాటికి ఏంటంటే ర్యాంక్ పుషింగ్ విత్ ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట. అండ్ ఇంకా ర్యాండమ్ ప్లేయర్స్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మ్యాచ్ లోకి అయితే వచ్చాం. అండ్ ర్యాండమ్ ప్లేయర్స్ అంటే తెలిసిందే కదా మనకి, ఎక్కడ పడితే అక్కడ దిగుతారు. అండ్ నేనైతే నెంబర్ 1తో పాటు అయితే దిగుతున్నాను. సరే చూద్దాం అసలు ఈ మ్యాచ్లో బోయో కొడతామా అని. అండ్ దిగంగానే ఆగ్ అండ్ మ్యాగ్ అయితే దొరికింది. అండ్ ముందైతే ఒక 8 దిగుతున్నారు, అని అయితే ఫినిష్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 అయితే ఫినిష్ చేసుకుందాం. అది లోపలికి వెళ్ళాడు. సరే వీరు అసలు ఆగట్లేదు, తప్పించుకునే అందులోనే ఉన్నారు. ఇప్పుడు ముందు నుంచి వస్తారు, జలకిద్దాం వాడికి. అరే వాడికే జలకిద్దాం అంటే వారు మనకి జలకిచ్చారే. అరే 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 అది ఇన్నైతే క్లియర్ చేసేసాం. అండ్ ఫస్ట్ కిల్ అయితే వచ్చింది. ఇక్కడ మన ఫ్రెండ్ అయితే చచ్చిపోయారు, వీరికైతే రివైవ్ వేద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ ఇంకొక ఎనిమి ఉండాలి, చూద్దాం. ఆ ఎనిమిని కూడా క్లియర్ చేసుకుందాం. మన టీమ్మేట్ అయితే హిట్ లిస్ట్ అయితే వేసారు ఆ ఎనిమి మీద. సో వాడిని అయితే క్లియర్ చేద్దామండి. ఈ ఎనిమిది జిప్లో వేసుకుని అక్కడికైతే వెళ్ళాడు. అక్కడైతే వెయిట్ చేస్తాం మన కోసం. ఊకాంగ్ వేసుకుని అయితే ఉన్నాడు అక్కడ. వీని అయితే కిల్ చేద్దాం. దింపేశారమ్మా అసలు. ఓపీ హెడ్ షాట్ పడింది వీడికైతే. పాపం అసలు వాడు అనుకోని కూడా ఉంటాడు నాక్ అవుతారని. అండ్ ఇక్కడైతే వెహికల్స్ అయితే వస్తుంది. ఇంకో ఎనిమిది ఉన్నట్టున్నారు, చూద్దాం. ఇక్కడికి రాలేదు. నేను ఇద్దరిని చెప్తే వాడికి ఎంత ధైర్యం అమ్మా, రివైవ్ అంటే రివైవ్ వేస్తున్నారు. సో వాడిని కూడా అయితే వేసేద్దాం అండి. సో ఎందుకో ఎనిమిది మనల్ని చూసారని అయితే అనిపిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చేద్దాం. ఆల్రెడీ మన టీమ్మేట్ అయితే లాంగ్ రేంజ్ నుంచి ఆల్రెడీ డ్యామేజ్ అయితే ఇచ్చినట్టున్నారు. సో మనం అయితే వెళ్ళి కిల్ చేద్దాం. సారీ అనుకోండి, నీ కిల్ దబ్బాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. మా నాతో పాటు రావా, నీ కిల్ సెట్ రావా, నేను చూస్తాను. అలా మన టీమ్మేట్ ని ఓదార్చి ఇలా ముందుకైతే వచ్చాము. అలా ఎనిమిది చచ్చిపోతే మన మళ్ళీ హెడ్ లిస్ట్ అయితే వేశారు. ఈ ఎనిమిది వచ్చేపాటికి విన్మిల్ అయితే ఉన్నారు. తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఈ ఎనిమిది అయితే పైనుంచి కవర్ తీసుకొని కింద ఉన్న మన టీమ్మేట్స్ అయితే కొడుతున్నారు. సో వీళ్ళకైతే వెనక మనం చెల్లి షాక్ ఇద్దాం. సో ఒక నాక్ చేసాం, కాకపోతే వాళ్ళ టీమ్మేట్స్ గవర్డ్ వేశారు. నాకు తెలిసినంత రివైవ్ అయిపోవచ్చు. కిందకి వెళ్ళి ఒక గ్రెనేడ్తో ఇద్దరిని అయితే చంపేద్దాం. నాక్ అవ్వాలా. సో ఇంకో గ్రెనేడ్ అయితే వద్దాం. అరే వెనక మంచి ఎవరో కొడుతున్నారు. నేను వెనక మంచి వచ్చి ఒకటి షాక్ ఇస్తే నాకు ఇంకో షాక్ ఇచ్చారు. రష్ అయితే వెళ్ళిపోయి వీనైతే చంపేద్దాం ఫస్ట్. ఇంకొక బుల్లెట్, ఒక్క అది నేనైతే చంపేసాం. ఇంకొకరు అయితే వెనక మంచి అయితే వచ్చాడు, వాడిని కూడా చంపడం. ఓకే, సక్సెస్ఫుల్గా 6 kills అయితే వచ్చింది. ఇక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నారు, చూద్దాం ఎక్కడున్నారు. సో ఇది మనకైతే ఆపోజిట్ అయితే వస్తున్నారు. ఈయనైతే చంపేద్దాం. రేపు మళ్ళీ ఇంకొకటి కిల్ అయితే దెబ్బాల్సి వచ్చింది. ఇంకా వాడిని ఫుల్ కిల్ చేసుకుని ఇటైతే వస్తున్నాను. ఇక్కడైతే ఒక స్క్వాడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఫైట్ జరుగుతుంది ఆల్రెడీ. సో ఒకనైతే డౌన్ చేసాం అండ్ ఫుల్ కిల్ కూడా చేసాం. అరే ఎవరో ముందు నుంచి అదే కాలుస్తున్నారు. సో ఈయనైతే జంపుతాం ఫస్ట్. అండ్ వెహికల్ కార్ తెలిసినంత వరకు స్క్వాడ్ ఉంది. అక్కడి నుంచి అయితే ఇద్దరు కలిసి దింపేసేసాను అనమాట ఫుల్గా. ఫస్ట్ హీల్ చేసుకోవాలి. సో పైన అయితే మొత్తం 3 ఉన్నట్టున్నారు. ఒకడైతే వస్తున్నారు, ఈయన డౌన్ చేద్దాం. ఓకే, ఒకడైతే డౌన్ చేసాం. ఇంకా రష్ అయితే వెళ్ళిపోదాం, ఇద్దరే ఉన్నారు కాబట్టి. సో ఒకనైతే చూసుకోవచ్చు, ఆఫ్లైన్ అనుకుంటా. సో ఈయనైతే కొడదాం ఫస్ట్. మనకైతే హెచ్పి మొత్తం తీసేశారు. సో ఈడ ఒక్కడే ఉంది టీంలో. ఈయన ఒక్కని కొడితే టీం వైపౌట్ అయింది. ఇంక వీణు అయితే తొందరగా ఫినిష్ చేసేద్దాం. ఓకే మామ, టీం వైపౌట్ చేసాం. ఇంకా 17 ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక టీంని కొట్టి ఇటు వచ్చాము. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నట్టున్నారు, ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఫైట్ అయితే జరిగింది కానీ ఎనిమిస్ అయితే అవ్వలేరు. పైన మా ఫ్రెండ్స్ ఏమన్నా కిల్ చేశారా లేదా తెలియట్లేదు. సో మనమైతే పైకి వెళ్ళిపోతాం ఫస్ట్. జోన్ ఇక్కడే ఉంది కాబట్టి మనకి చాలా అడ్వాంటేజ్ ఉండిద్ది. అలా కొంతసేపు ఇక్కడ ఎవరైనా ఎనిమిస్తున్నారేమో చూస్తే ఇక్కడ ఎవరు లేరు. సో అలా మన ఫ్రెండ్కి అయితే రివైవ్ వచ్చేసేసాం.
మన ఫ్రెండ్కి రివైవ్ ఇచ్చి అట్లా బయటికి వచ్చామో లేదో, ఇక్కడ లాంగ్ రేంజ్ అయితే మనకి ఎనిమి అయితేనే కాలుస్తున్నారు మనల్ని. సో ఈయనైతే కాలుద్దాం. సో డ్యామేజ్ అయితే ఇచ్చాను, బట్ నాకు అయితే అవ్వలేదు. సో ఇంకొకరు ఎవరో వెహికల్ వేసుకుని వస్తున్నారు. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ అటువైపు అయితే వెళ్ళారు, ఇందాక ఫైట్ జరిగిన కాడికి అయితే వెళ్ళారు. మొత్తం అక్కడ నాకు తెలిసినంతవరకు ముగ్గురు అయితే ఉన్నట్టున్నారు. సో ఒకనైతే డౌన్ చేసాం. అది తెలిసినంత వరకు మనం డౌన్ చేసిన వాడికి అయితే రివైవ్ ఇస్తారు. సో గ్రైండ్స్ ఏమైనా వేసి ట్రై చేద్దాం, కిల్స్ ఏమైనా వచ్చిద్దాం. బట్ ఎనిమిస్కి డ్యామేజ్ అయితే పర్లేదు. సో మా ఫ్రెండ్స్ అయితే కంటిన్యూస్గా ఫైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడున్న టీం అయితే కొడదాం. సో ఇక్కడున్న టీం అయితే అయిపోయింది, ఇంకిద్దరే ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కొడితే మనకి బోయే అనమాట. సో ఒకరైతే వెనక మనిషి కొడుతున్నారు. సో మన ఫ్రెండ్ అయితే నాక్ చేశారు, ఇంకొకడే ఉంది ముందున్నారు వాడు. సో వాడైతే మనం నాక్ చేశారు, బట్ మన ఫ్రెండ్ అయితే కొట్టేసేసాం. అండ్ సక్సెస్ఫుల్గా 12 కిల్లులతో అయితే బూయా కొట్టామన్నమాట. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను కొత్తగా కంటెంట్ వీడియోస్ నాతో పాటు చేద్దామని అనుకుంటే కింద మీ ఐడియా అయితే కామెంట్ చేయండి. సో నేనైతే రిప్లై ఇస్తాను పక్కా. అండ్ న్యూ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.